మా శశి కలెక్షన్లు థియేటర్లు ఇవి చెప్తాడు అనుకుంటే సినిమా గురించి మాట్లాడుతున్నాడు. క్రూ అండ్ క్యాస్ట్కి థ్యాంక్స్ అంటున్నాడు. మేము చెప్పాల్సిన ఆయన చెప్పాడు, ఆయన చెప్పాల్సిన మేము చెప్తాం. ఇప్పుడు కలెక్షన్స్ ఇవన్నీ నవీన్ చెప్తాడు. నెక్స్ట్ కమింగ్ టు సినిమా, దీనికండి సినిమా నేను నిన్న సెకండ్ షో కూడా ఫస్ట్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనేది యునానిమస్. సెకండ్ హాఫ్ దగ్గర కొంతమంది కొంచెం తగ్గిందా ఇదా అనేది ఉంటే ఏంటా ఇలా అంటున్నారని చెప్పి థియేటర్కి వెళ్ళి చూస్తాం జరిగింది. చూస్తే ప్రతి దానికి తెగ ఎంజాయ్ చేస్తున్నారండి. పబ్లిక్ అయితే దే రియల్లీ కనెక్టెడ్ అండి. ఈవెన్ కొంతమంది అయితే సెకండ్ హాఫ్ మాకు ఇంకా బాగా నచ్చింది అనేది అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డోంట్ సెగ్రిగేట్ లైక్ దట్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏం కాదు. టోటల్గా సినిమా చాలా బాగుంది. మంచి జెన్జీ కాన్సెప్ట్లో విత్ ఫ్యామిలీ ఎమోషన్స్ బ్లెండ్ చేసి ఇది ఒక కొత్త జోనర్ ఫీలింగ్లో ఉంది. అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే సాంగ్స్ వచ్చి ఒక వైరల్ సాంగ్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. కమింగ్ టు ద కంటెంట్ స్టార్ట్ టు ఫినిష్ చెప్పాలంటే ఉన్నాయి ఎన్ని మూమెంట్స్, అది ఎన్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్ సెంటిమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ బ్లాక్ వైజ్గా చెప్పాలంటే స్టార్టింగ్ ఆ తాళి సీన్, ఇంట్రో సీన్ కాడి నుంచి ఆ మధ్యలో ఓరం రెడ్ సాంగ్ కాడి నుంచి హీరో క్యారెక్టరైజేషన్ కాడి నుంచి టువర్డ్స్ శరత్ కుమార్ గారు ఆ క్యారెక్టరైజేషన్ ఉన్నట్టున్న ఒక ట్విస్ట్, తర్వాత ఇంటర్వెల్కి ఒక హై ఎక్స్ట్రాడినరీ ఇప్పటిదాకా రానటువంటి ఇంటర్వెల్ ఎపిసోడ్, హిలేరియస్గా ఎమోషనల్గా రెండూ కలిపి బెండ్ చేసింది. ఎక్స్ట్రాడినరీ సార్, చాలా హై ఫీల్ అయ్యాం. అందరూ కూడా అలాగే గాగా అంటున్నారు థియేటర్స్లో. అవన్నీ ఫస్ట్ హాఫ్లో చెప్తే సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే ఒక బ్రహ్మాండమైన ట్విస్ట్ రివీల్ చేయటం, ఆ తర్వాత ఆ క్లౌన్ సీన్ కానీ ఆ ఫుట్పాత్ మీద సీన్ కానీ ఎక్స్ట్రాడినరీ సీన్స్. అలాగే టువర్డ్స్ క్లైమాక్స్ బ్రహ్మాండమైన క్లైమాక్స్ అన్నారు. ఇంత మంచి ఒక 10 బ్లాక్లు, ఒక 20-25 మూమెంట్స్ ఇంత కలిపి విత్ బ్రహ్మాండమైన సాంగ్స్ ఇన్ని కలిపి ఆర్ఆర్ కూడా ఎక్స్ట్రాడినరీ అని అన్ని చోట్ల నుంచి రిపోర్ట్. ఇన్ని కలగూర గంపుగా అన్నీ కలిపితే అన్ని క్యూములేటివ్గా తీసుకుంటే ఇంకేం బాగాలేదండి. మొత్తం ఎక్స్ట్రాడినరీ ఉంది. ప్రతి ఒక్కళ్ళు పబ్లిక్, నేను ఆ ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ అందరికి న్యూట్రల్గా అందరినీ ఏమైనా ఉంటే చెప్పండి అని మొత్తం అందరినీ కాల్ చేసి అడగటం నిన్నంతా అదే పని. అందరు దే ఫెల్ట్ చాలా చాలా బాగుంది అనేది. రైజ్ ఆఫ్ ద సినిమా కూడా అలాగే నూన్ షో శశి చెప్పినట్టు ఇంకా డీటెయిల్గా మా నవీన్ చెప్తాడు కలెక్షన్స్ కానీ ఇవన్నీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే మా ఆడియన్సెస్ అందరూ అక్రాస్ ద వరల్డ్ దీన్ని ఇంత ఎంబ్రాస్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి ప్రూవ్ చేశారు. బ్రహ్మాండమైన కంటెంట్ ఉంటే డెఫినెట్గా ఆదరిస్తామని. చాలా థ్యాంక్స్ అండి. తమిళనాడు, ఆంధ్ర, నైజాం, అంటే తెలంగాణ, కర్ణాటక, కేరళ, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ యునానిమస్. ఓన్లీ వన్ టాక్, సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ Pradeep garu for this Diwali gift, and thanks to entire cast and crew, and మా డైరెక్టర్ కీర్తి ఇక్కడ లేడు, అండ్ we want to thank him. Thank you Kirti. Extraordinary response. One word లో చెప్పాలంటే ఇట్స్ a huge blockbuster అండి. అండ్ రెవెన్యూ అంటే కంపారిజన్ కాదు, ప్రదీప్ గారి ప్రీవియస్ సినిమాతో పోలిస్తే కొన్ని ఏరియాస్లో 3 times 4 times, కేరళలో 5 times, నైజాంలో 4 times అన్ని రెట్లు చేస్తుంది. ఎవ్రీవేర్ తమిళనాడు ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్ ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఫస్ట్ డే ది గ్రాస్ వాజ్ అరౌండ్ 22 crore రికార్డ్ గ్రాస్ చేసింది వరల్డ్ వైడ్. అండ్ వి సో హ్యాపీ. అన్ని చోట్ల నుంచి ఒకటే రెస్పాన్స్ అండి, హ్యూజ్ నెంబర్స్. ఇట్స్ ఫస్ట్ డే, ఇంకా దివాళీ ఇంకో 4 రోజులు ఉంది. అండ్ ఇట్స్ షూర్ షాట్ దివాళీ బిగ్ విన్నర్ ఇన్ ఆల్ స్టేట్స్, తమిళనాడు, ఆంధ్ర, కేరళ, కర్ణాటక, ఓవర్సీస్, ఎవ్రీవేర్. అండ్ వీఆర్ సో హ్యాపీ. అండ్ వన్స్ అగైన్ డైరెక్టర్ కీర్తి డిడ్ ఎక్సలెంట్ జాబ్. మంచి కథ రాసుకున్నాడు, చాలా బాగా చేశాడు. దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు ప్రదీప్ గారు. సో చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎవ్రీబడి, మమిత, శరత్ కుమార్ గారు, రోహిణి గారు, మన రితు గారు, సో ఎవ్రీబడి. అండ్ సాయి డెబ్యూ ఇన్ తమిళ్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ హీస్ గోయింగ్ టు గో టు ప్లేసెస్. అండ్ సో హ్యాపీ అండి. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మాకు ఇచ్చినందుకు.
ప్రేక్షకులందరికీ, అన్ని రాష్ట్రాల ప్రేక్షకులకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. యుల్ హ్యావ్ ఎ thorough blast. Thank you. అందరికీ నమస్కారం. I don't know Telugu, so I will just speak in English. He's going to translate. Just kidding. First of all, I'd like to really thank Maitri Movies from my heart for having me here. Kirti Anna, and I am part of Pradeep Anna's hat-trick blockbuster. So I'm just very happy and grateful to be a part of Dude. Nothing more to say, just happy and grateful. Thank you. That's it. It's a short and sweet. First of all, thank you so much, press and media, for your unanimous support for Dude throughout the pre-release. And thank you so much to the audience for receiving with all your hands. Thank you so much, because the love we are receiving is like too big. I just heard from my producers that we are doing like 4 times to 5 times or more than what Dragon did in Telugu. And the main reason is for this is Maitri, because they've placed it very well in the Telugu states. They've given this huge opening, and thank you Telugu audience for accepting me, because like for Love Today and Dragon, you've given me so much reception, and you multiplied the reception like anything for Dude now. Thank you so much. And even in Tamil Nadu, it is doing really well. It's doing more than my previous films, and again Kerala or anything. The love is so much. Thank you so much. People are enjoying that. That's what is more important for me, more than the collections or anything, because I can see their happy faces inside theater. They're laughing and screaming for a lot of scenes. It gives me a lot of joy. Thank you. And thank you Kirti for giving me this wonderful film. He's not here, but you'll be watching this somewhere. Thank you so much. And Sai, amazing music. You've just blasted few scenes, and for the songs and all, thank you so much. And I thank the entire cast and crew. Thank you so much. Thank you. I love you. And let's have a superb Diwali. Yeah. Happy Thank Diwali. you. ఎంత నవ్వించారో అంత ఎమోషనల్గా మమ్మల్ని ఇది చేశారండి. ఫస్ట్ టైం అంటే ప్రదీప్ రంగనాథన్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి అందుకే మీ క్యారెక్టర్ అది చూస్తుంటే నిజంగా యాక్చువల్ చెప్పాలంటే నిన్న మా మిస్సెస్ని తీసుకొచ్చాను. తనైతే ఎమోషనల్ ఇదే అవుతుంది. ఎందుకంటే సినిమా జస్ట్ సినిమా అంటే ఆ గగన్ క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి అడాప్ట్ అయిపోతుంది. అలాంటి క్యారెక్టర్ ఇలాంటి క్యారెక్టర్ ఉంటే యాక్చువల్లీ అంటే లవ్ చెప్పవద్దు, మర్డర్లో ఉండవు, సొసైటీలో ఉండవు. నేను ఇలాంటి క్యారెక్టర్ మీరు ఇలాంటి ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే జస్ట్ Sure, sir. Thank you. Thank you. It was a very like conscious effort, because in the last 2 films I was doing a bad guy. So this time I wanted to do a good guy. Yeah. Thank you. రవి గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, అంత ఏం లేదు. క్లైమాక్స్లో ఆ బాబు ఏడుస్తున్నప్పుడు చిన్న డైలాగ్ చెప్తారు కదా, అంటే నువ్వు ఏడు పాపకపోతే నువ్వు దాని కింద ఇస్తావు కదా, అది కొద్దిగా ఇది అనిపించింది. ఆ డైలాగ్ ఏమైనా మార్పించండి సార్, ఎందుకంటే చిన్న పిల్లలు అది నాకు అది కొద్దిగా అనిపించింది. అంటే అక్కడ ఆ సీన్ లో ఉన్న ఫ్రస్ట్రేషన్ అని వెంటనే హీరో రియలైజ్ అయ్యి మళ్ళీ అతను కన్సోల్ చేస్తాడు ఆ పాట పాడతా ఇమీడియట్ గా. అంటే ఆ దీనిలో వేరే కాన్వర్జేషన్ నుంచి ఇది వస్తే గబుక్కుని ఫ్రస్ట్రేషన్ అన్నాడు, అరే తప్ప బాగున్నా అనకూడదు కదని వెంటనే రియలైజ్ అయ్యాడు హీరో. లేదు సార్, అది మొత్తం అది చాలా ఎమోషనల్ గా వేరే లెవెల్కి వెళ్ళింది. డెఫినెట్గా మీరు అందరూ ఆలోచిస్తాం. ఓకే థ్యాంక్ యూ సార్. రవి గారు సార్ అదే ఫస్ట్ డే 22 crores అని చెప్పారు కదా, అసలు ఏంటండి తమిళ్లో ఎలా ఉంది, తమిళ్తో కంపేర్ చేస్తే తెలుగులో ఎలా ఉంది? సార్ అంటే ఇప్పుడు దీన్ని మనం ఎగ్జాగరేటెడ్గా మాట్లాడట్లేదు, కానీ తమిళ్లో ఇప్పుడు దీవాళికి రిలీజ్ అయిన సినిమాలు మన లాంగ్వేజ్ మనకు ఉన్నాయి, అక్కడ లాంగ్వేజ్ అక్కడ ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి కదండి. సౌత్ ఇండియాలో కేరళలో దీవాళి రిలీజులు అక్కడ వాళ్ళది ఉందో లేదో నాకు తెలియదు. నెంబర్ 1 కర్ణాటకలో దీవాళి రిలీజ్
మందే అయినట్టు ఉన్నాయి. నెంబర్ 1 మన తెలుగు స్టేట్స్లో మందే నెంబర్ 1, మన తమిళనాడులో నెంబర్ 1, సౌత్ ఇండియా మొత్తంలో డూమ్ అనేది సౌత్ ఇండియాలో అన్ని స్టేట్లో నెంబర్ 1 ఉంది సార్. సో తమిళ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, తెలుగు కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి? డెఫినెట్గా తమిళ ఎక్కువ ఉందండి. తమిళ డెఫినెట్గా 2 times ఉంది. ఎందుకంటే మ్యాసివ్ ఇది కదండి, చాలా పెద్ద ఓపెనింగ్ పడింది, ఎక్స్పెక్టేషన్ టూ మచ్ ఉంది. అలాగే షోకి గ్రో అయింది అక్కడ కూడా. కాకపోతే ప్రతి చోట ఇదే ఫినామినా అండి. మూన్ షో నుంచి మ్యాట్నీ పెద్ద మ్యాట్నీ ఫస్ట్ షో నుంచి సెకండ్ షో ఎవ్రీవేర్ యూనిఫామ్ అలాగే ఉంది. సో ఇక్కడ నుంచి 3 రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా, సో ఏ ప్రాజెక్ట్స్ ఏంటి ఫైనల్ రన్ ఎంత? ఇవాళ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అండి. డెఫినెట్గా చాలా మాకు సర్ప్రైజ్ అయ్యే నెంబర్ వస్తుందని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సార్. లెట్ us wait and see. కొత్తగా ట్రాన్స్పరెంట్ అయ్యా. తమిళ్లో ఏంటంటే లైన్అప్ నెక్స్ట్? ఇంకో సినిమా ఉంది, చాలా స్మాల్ బడ్జెట్ చేయాలని, అది కూడా చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. Sir, firstly, really, అంటే I just completely felt into that same what you have made in interval, and that whole shot was admirable, and whatever I felt like I was crying, and why this man is doing this much to a woman. He is much close, and he is a mate, he is a soul mate, or he is a best friend to him, but he is completely giving his life. He is going to that till the extent whatever it happens. But at final call also, you have just regretted your mom by not taking a chance to do not happen anything to the heroine, and you sacrifice your mom regret. And that last scene where Sharat Kumar garu say about your పెంపకం గురించి మాట్లాడతారు కదా, సో వాట్స్ యువర్ రియాక్షన్ అబౌట్ దట్? Yeah. About that scene you're asking, what About that sequence, so you have just for the heroine and for the newborn baby, you have just made that mom's whatever the satisfaction of the regret. So it's felt like imbalanced, I guess. What's your? okay. No, he goes to any extent that to save Kural. That is a here it is. Sorry. To save the heroine. So if at all they come to know the truth, they'll kill the baby. So it is okay for him to take all the bad name rather than losing a life. I think that is what he tells even in the interview. I'm not concerned about my image anymore. It is only your life. So when it comes to the baby's life, it is even more important for him. So he is okay to take the bad name. రవి గారు హాయ్ అండి. సార్, ఈ సినిమాతో డోట్తో ప్రదీప్ గారితో మైత్రి కాంబినేషన్ సెట్ అయింది, బాగా కుదిరింది. అండ్ నెక్స్ట్ ఇమీడియట్లీ కూడా మీ కాంబినేషన్ లో సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన నెక్స్ట్ డైరెక్షన్ ఏదో రెడీ చేస్తున్నారు. ఆయన అవకాశం వల్ల కూడా ఎన్నో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇంట్రెస్టెడ్. సార్ ప్రదీప్ గారు చెప్పండి. మంచి సెట్ అయినాక పాపం అనవసరం ఆయన ఇబ్బంది పెట్ట నాకు. If at all there is something very good and influence like Maitri is good for this, definitely will call and tell us. Don't worry, no? Please bring agreement. Advance. Yeah, Hrudu. Hi, Hrudu. Hi. That person. Yeah. Hrudu. The whole film, you are the lucky guy. Why, sir? Why do you say so? You entertained a lot, actually. Thank you, sir. So how you felt while playing that character? So first of all, it's a big opportunity for me, this film. Like I said, how I felt while doing the character, it is full Kirti Ishwaran, the director. Kirti Anna's vision he had for a character. So I just went with that. I went with Kirti Anna's vision, and Jalia, I did the character. And Pradeep Anna also, there were few scenes he had helped me. There were scenes where he would help me with many details for the character also. Like there is a monkey, when Sharat sir enters the hospital room, I am doing with that thing with the monkey thing. I'm just very anxious and doing with the monkey. So we were all thinking, what can this character do there when Sharat sir is coming? So Satakna, he gave that, hey, look at this monkey. Why don't you keep doing that?
So I think it was a collaborative effort, and I had great fun, and it was a very healthy space to be in the set. We all give respect to each other, very respectful people everywhere. I'm just very happy, sir. Thank you. Thank you. ప్రదీప్ గారు సార్, సో తెలుగు పీపుల్ కంప్లీట్లీ ఓన్డ్ యూ ఫ్రమ్ లవ్ టుడే అండ్ టిల్ డూడ్ కంప్లీట్లీ యూ డిడ్ మూవీస్ ఆఫ్ కంప్లీట్లీ లవ్ క్యారెక్టర్స్ వేర్ యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ కమర్షియాలిటీ ఆర్ యాక్షన్ ఫిల్మ్ ఫ్రమ్ యువర్ సైడ్, దట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అండ్ డైరెక్ట్ ఫిల్మ్ ఆఫ్ తెలుగు Coming soon. Pradeep garu. Very soon. I'll do. And in this film, there are some emotional sequences where completely they are where you and heroine at the car scene, where it is at the climax, and during that scene, sir, so your expressions are completely killing. So, what kind of preparation you did for that kind of emotions? Means some kind of expressions which you give are some completely funny, but that is completely different from all your things. Sir, it is, that scene itself is a very new scene, sir. That is like, he is in love with her, but he can't cross a boundary. She was in love with him, but anymore it can't happen. It would have been very sweet if they both had joined in life, but it is not anymore possible. So to say these lines itself is like very emotional. So I just felt it, and in all the dialogues what Kirti wrote, what can we do? Can we time travel, go back and join or what not? No, it is not possible. This is our fate. So everyone in our life, would have this situation in life where we will accept something like this is our fate. Now we can't go back, change few things in life. We have to accept, move forward, nothing else, and be cooler. That's a move forward. So the scene had it, sir. Where you showed that pain, that it is really real, which we see on the screen. Thank you, sir. Thank you. హలో సార్, ఆ సీన్లో దట్ ఈస్ మై ఫేవరెట్ సీన్. ఎక్స్ట్రాడినరీ. ఆయన క్లోజ్ పెడితే ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ నేనైతే ఈ మధ్యకాలంలో చూడలే. ఈ సినిమాలో ఒక 5-6 ఎపిసోడ్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఎంటర్టైన్మెంట్, ఆయనకున్న మార్క్ ఎంటర్టైన్మెంట్ గురించి కాదు, ఎమోషనల్ సీన్స్లో చేశాడు. అసలుకి ఆ ఎక్స్ప్రెషన్ కానీ ఇది కానీ ఒక్కసారి బర్స్ట్ అయిపోయాడు. దాని తర్వాత మళ్ళీ కంట్రోల్ చేసుకుని అయినా ఆకుండా చిన్న షివర్తో ఇట్లతో బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్, బ్రిలియంట్. That's my favorite scene too, sir. I go with Ravi, sir. Like the pathway scene is the favorite scene of Dude for me because it summarizes the whole story there. Hello sir. First of all, congrats sir. Very successful movie. Okay sir. What type of character you most weighted personally sir? అంటే మీరు పర్సనల్గా ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్కి రిలేట్ అవుతారో అంటే ఏం చెప్తారు సార్ ఈ మూవీలో? In these 3 movies, what is my ఓన్లీ ఇన్ దిస్ ఓన్లీ ఇన్ దిస్ మూవీ. in this movie what, sir? వాట్ అంటే మీ క్యారెక్టర్ లో మీరు బాగా దేనికి రిలేట్ అవుతారు? Relatable thing, sir. Relatable thing in this character was it would have seemed like he was eccentric at certain points, but actually again I don't know what's the name here, but still the hero's character Gagan. Gagan's character is quite calm and composed. Actually, inside his heart or like inside his brain, when I perform, like I'll be very casual only, and director will come and tell me like, here you can go eccentric because here you're talking with your mom. You know, may not be just the way you're with others, or in this situation you're breaking out. So this calm and composed or the silent nature of Agam is what I relate with. Like I just thought he is more of me. ఓకే సార్, ఈ సినిమాకి సీక్వెల్ వస్తే మీరు ఏ పార్ట్ లో చేయాలనుకున్నారు సార్? ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలనుకున్నారు నెక్స్ట్ సినిమా సీక్వెల్ వస్తే? In this, yeah, sir, if sequel comes, it will be the same character only. No, he is a selfless guy. The core plot of this character is that he finds happiness through others' happiness. That will remain the same. Then only it's done. Pradeep garu, here. Yeah. So as మీరు ఇందాక ఇన్ఫార్మ్ చేసినట్టు you did a past 2 characters, you did as a bad guy and this one you did as a good guy. Which portion you like most means what is your answer sir?
Like being a good guy you enjoyed a lot or being a bad guy you enjoyed a lot? Even if end of the day is your feelings only. Yeah. Which kind of part you like the more? Bad guy is fun, man. Good guy makes me feel good. But playing a bad guy, no, you will be like, Even though we also liked your bad guy nature more. All the very best and congratulations. Inside, no, it will feel really heartwarming to see me as a good guy and I also perform. There is a deepness to being a good guy. That is what I love about Dude 2, the emotional side, which we were mostly hiding in the trailer and all. So actually, it's a heartwarming feeling. Pradeep Garu. Here, straight. Yeah. Straight. Hi, Andy. First of all, congratulations. So throughout the movie, we enjoyed your character. We enjoy, you are crying, we also cry. When you cry, we also cry. When you laugh, we also laugh. But I have one doubt. There is a signature shot, cell phone. So how many takes did you take for that? And how much practice you do for that? That was Chilla, you do all time, huh? 5-6 times I just got that, sorted it out. Like, see, I was figuring out what to do because Kirti told me I have to take a chocolate or something. So I was thinking in what way I can take, because there are a lot of times I'm taking that. So I figured it out and I showed Kirti to the director 2 versions of it. He said, this is nice. And we started doing it. Okay, can I ask one question? So all your love stories, there is something different and which is very relatable to Zozy kids. Right now, what happens in reality? Is it relatable to your personal life or your experience and all? Like movies you put chesnara, what? It is, see, Dragon is totally not related to my life. Okay. I studied really well. I got 98%. So that is totally different. Love Today was more of the experiences that I heard. I saw all my friends or my ADs used to tell me their stories and everything, and few of the things I would have experienced in life. Dude is something that the director told me. There is nothing. The story is not. The character is relatable, but the story is not relatable to me. Yeah. Okay. Why do you always choose English names as a title of your movie? Love Today, Dragon, Dude. Why always English titles only? Both Tamil and Telugu audience can relate to it. Okay. The only reason. Okay. And once again, congratulations, and we are waiting for your next projects. Thank you. Thank you. Pradeep Garu. Firstly, congratulations for hat-trick. Thank you. For the back-to-back 100 crore gross, and it's going to be another 100 crore gross, sir. We are hoping. Thank and the one of the best sequence I have really touched my heart is మీరు చిన్న బాబుతో జోకర్ లాగా ఆడుకున్న తర్వాత మమతా బైజు మిర్రర్లో ఏడుస్తూ ఉంటే యూ విల్ టేక్ ఏ సెల్ఫీ. ద వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్స్ అండ్ విచ్ టచ్ మై హార్ట్ దేర్. అండ్ హ్యావ్ యూ ఫేస్ ఎనీ ఛాలెంజింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ వేర్ ఇన్ ద ఎమోషన్స్ like? So the mirror sequence is also one of my favorites because it summarizes again the movie. Mirror sequence and pathway are back-to-back scenes which actually portrays the emotional, deeper side of the film, which people actually didn't expect and got surprised. It's like, it's my favorite scene. But what was challenging is that I feel the most challenging scene was the climax. I just look at it from the window. So I can't tell any dialogues. I can't act too much. I just have to see her and make the audience feel that he is really happy for her, even though no those things. Yeah. So I just didn't have much. I had a lot of boundaries for my acting in that. So that was a challenging scene, but it came out really well, is what I felt. It can be only done with this area. That's it. సార్ ఇది సినిమాలో శరత్ కుమార్ గారు చాలా సర్ప్రైజ్ చేశారు. ఆ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్ ఉంది మాకు. సేమ్ టైం అది కొంచెం కామెడీగా నడుస్తుంది, అట్ ద సేమ్ టైం విలన్ ఉంది దాంట్లో క్యారెక్టర్లో. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు కానీ
ఆయన ఇదేంటి, ఆయన రియాక్షన్ ఏంటి శరత్ కుమార్ గారిది బేసిక్గా ఆయనతో వర్కింగ్? Working with Saraj Kumar sir, see, he is actually how he is in the screen, like fun and all those things. He appears to be a tough person, but he has a lot of comedy sense, and yeah, he's one of the charming persons I've ever seen in his life, in my life, and he's very fit for his age. I learned a lot of sincerity from him, punctuality from him, and I'm keep on learning from him, like the way he sends me message or wishes or anything. There's a lot to learn from him. సార్ ప్రీవియస్ మూవీస్లో మేము చాలాసార్లు చూసాం, లవర్ని సాక్రిఫై చేయడం ఓకే, బట్ కానీ పాప బేబీ అనే సీన్ ఉంది కదా, అది చాలా కొత్తగా ఉంది సినిమాలో. వాటిలో చాలా మంది సర్ప్రైజ్ చేసింది అది. అట్ సేమ్ టైం బట్ స్టోరీ చెప్పినప్పుడు, మీకు స్టోరీ నెరేట్ చేసినప్పుడు అది కొంత మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయింది మీరు ఏమైనా దాంట్లో? ఎందుకంటే కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆ లైన్ కొంచెం. No, see, what shocks you in a film is what makes it interesting. Like mobile exchange, you'll be like, mobile exchange. So something that is a core plot point. No, if it shocks us, that's a really, you have to go back to clear 48 areas. Similarly, when I heard this, that core point was kind of shocking, and it was like a very different take on few things, on a lot of, it's a progressive thought too. So yeah, so it made me think like how and all it will the audience will take and all those things. But I just thought audience will love it, like, and my trust was correct. మీ సక్సెస్ ఫార్ములా ఆ సర్ప్రైజింగ్ థింగ్స్ ఏంటారా? It's so all the films have a surprise element or something, but what I try to do is do something new in a story. Because if audience have to come to see the movie in the theaters, they should not see the same story, you know. There should be something different. The packaging can be entertainment and all those things, but if the story is different, they'll feel really good. That is what I'm concentrating on. Congrats. సార్ Thank you. జగన్ గారు, సార్ కంగ్రాచులేషన్స్ సార్, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మీరు మొత్తం కూడా ప్యాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ లాగా మొత్తం సక్సెస్ అవుతున్నారు సార్. ఈ దీపావళికి ఏమైనా ఉస్తాద్ భగత్ సింగ్ చిన్న అప్డేట్ అయినా వచ్చే అవకాశం ఉందంటారా? దీపావళికి లేదు, బట్ తొందరగా అప్డేట్స్ వస్తాయి. సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్, రిలీజ్ డేట్స్ అన్నీ హరీష్ గారు అన్నిటినీ పకడ్బందీగా రెడీ చేస్తున్నారు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్, అండ్ అది ఇంకా ఇట్స్ గోయింగ్ టు బ్లాస్ట్. ఉస్తాద్ ఆయన 12 నుంచి ఆయనలో ఉన్న కసంతా సినిమాలో కనపడుతుంది, హరీష్ గారి కసంతా. సార్ మరి నెక్స్ట్ పుష్ప 3 స్టార్ట్ లేకపోతే సుకుమార్ గారితో నెక్స్ట్ అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ సుకుమార్ గారితో రామ్ చరణ్ గారు, సుకుమార్ గారు కాంబినేషన్ చేస్తున్నాం అండి. ముందు అది ఉంటుంది. అది ఎప్పుడు సార్ అనౌన్స్మెంట్? పెద్ద అవ్వగానే విల్ స్టార్ట్. పెద్ద షూట్ అవ్వగానే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ మేలో స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ మే నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ. Pradeep Garu, hearty congratulations, sir, for your hat trick. Thank you, ma'am. Sir, I want to ask you, how do you define success? As you get 3 success movies, so how do you define? Success is anything that makes you happy. That's it. It's not just no, ma'am. It's a very deep thing, ma'am. Like, see, if just eating biryani makes you happy, you're successful. If you make yourself worthy enough to like get 3 biryanis per day, you're successful. So being successful is just being happy. That's it, according to me. One of your video has gone viral, sir. That is, what is your definition of enjoying life? So we want to hear from you now, sir. Can you repeat it once again? My way of enjoying life is, I said watching reels and all, but my real way of enjoying life is to sit simply. I'll just be sitting simply in my home, taking some wasting time. Wasting time is something like, it's a pleasure, ma'am. We are running for time in
these days. We don't have time for everything. And when you have some time to spend to do whatever you want, and if you have some time to sit simply, that gives me happiness. లాస్ట్ క్వశ్చన్ సార్ రవి గారు. యాక్చువల్గా ఈ సినిమాలో మీరు టచ్ చేసిన పాయింట్ సార్, అంటే శరత్ కుమార్ క్యారెక్టర్ కానీ ఈయన లాస్ట్లో అది చెప్పేది, ఇంత మన రంగస్థలంలో కూడా అది మన బ్యానర్ సినిమానే, అంటే పర్టికులర్ ఎందుకు సార్, అంటే ఈ యూత్లో ఏదన్నా చేంజ్ కోసం మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ పాయింట్ని చెప్పడం అనేది, అంత బలంగా చెప్పడం వెనుక? అంటే మీరు దీంట్లో క్యాస్ట్ ఉంటుంది కదా సార్, అసలు అది సెంటర్ పాయింట్ కానే కాదు ఈ సినిమాకి. మనం నచ్చిన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయటం అనేది సెంటర్ పాయింట్. అది హారర్ కిల్లింగ్ ఇది అసలు ఈ సినిమాకి అది పార్ట్ ఆఫ్ ద స్టోరీ అంతేగాని అది అసలు సెంటర్ పాయింట్ కానే కాదు. మా ఐడియా అంతా మేము అందరం మాట్లాడుకుంది, ఒకళ్ళను నచ్చితే వాళ్ళు హ్యాపీగా ఉంటాం, కోరుకునే దానికి ఎంత దూరమైనా వెళ్ళవచ్చు అనేది కోరిక అని మేము అనుకుంది. మేము తప్పుగా ఇంటర్ప్రెట్ చేసుకుని ఇలా అనుకుంటున్నారు, అది కాదు సార్, సారీ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Thank you, media, for your question. Thank you so much. And once again, do team Andriki. Thank you and happy